హాయ్ అండి అందరికీ. ఇది నా ఫస్ట్ వీడియో. ఇది అప్పడో తీసుకున్న వీడియో. మా పుట్టినింటికి వెళ్ళప్పుడు మా ఊర్లో టెంపుల్కి వెళ్ళాను. ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను, కానీ మా వాళ్ళు రాలేదు. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పెట్టాను కదా. మా వాళ్ళు ఎప్పుడు కొంచెం బిజీ. మా ఆయన పేరు సురేష్. వాళ్ళు రైల్వేలో జాబ్ చేస్తుంటారు, అందుకే లీవ్ దొరకదు. నేను మా పిల్లలు మాత్రం మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాను. కానీ మా అమ్మ చాలా స్ట్రిక్ట్. రాగానే టెంపుల్లో కంపల్సరీగా వెళ్ళాలి అంటుంది. నేను నా పిల్లలు మాత్రం రెడీ అయ్యి టెంపుల్కి వచ్చేసాము. మా ఊర్లో అమ్మవారి గుడి ఇది. చాలా ఫేమస్ టెంపుల్, కానీ చాలా చిన్నది. ఇక ఆ రోజు అయితే ఫ్రైడే కాబట్టి యాజ్ యూజువల్ టెంపుల్ హెవీ బిజీగా ఉంది. ఇక్కడైతే వీడియో తీస్తుంది ఎవరనుకుంటున్నారా? నా తమ్ముడు భార్య. తనకైతే వీడియో తీయడం మస్తు క్రేజ్. నేనైతే మా ఊరికి వెళ్తే కంపల్సరీగా వెళ్ళే టెంపుల్ రెండు మాత్రమే. ఒకటి అమ్మవారి గుడి, రెండోది బాబా టెంపుల్. చూసారా అమ్మవారిని ఎలా అలంకరించారో? చాలా బాగుంది కదా. ట్యూస్డే మరి ఫ్రైడేలో ఇలాగే అలంకరిస్తారు. అమ్మవారికి అయితే మొక్కుకుని ఉండిలో డబ్బులు అయితే వేసేసి వచ్చేసాను. అక్కడ ఏంటంటే నా పిల్లోళ్ళే ఒక్కచోట ఉండరు. నేనైతే ఫస్ట్ వీడియో నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో పెట్టాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. చాలామందికి చాలా రకాలుగా డౌట్ ఉండొచ్చు. స్టార్టింగ్ వీడియో అయితే ఇంట్రడక్షన్ వీడియో పెట్టాలి కదా అని, కానీ నాకు మాత్రం ఇలా కుదిరింది. ఎంతమందికి నాలాగే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయడానికి భయం ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గుడిలో ఏంటంటే అమ్మవారికి చేసిన కుంకుమ అభిషేకం, కుంకుమ పసుపు అంతా ఒకచోట పెట్టుంటారు. చాలామంది అయితే పెట్టుకోకుండానే వెళ్ళిపోతుంటారు, కానీ నాకైతే అలా కాదు. నేను ఎప్పుడో 1 ఇయర్కో 6 మంత్స్కో ఒకసారి ఇలా వస్తా. ఇప్పుడైతే ప్రసాదం క్యూ. ఏది మిస్ చేసుకున్నా టెంపుల్లో ప్రసాదం మాత్రం ఎవరో మిస్ చేసుకోరు. ఇక ఆ రోజైతే వెజ్ పలావ్, కీర్ ఇచ్చారు. కీర్ అయితే మస్తుగా ఉండింది. మేమందరం ఒక చోట కూర్చుని బాగా తినేసి హ్యాండ్ వాష్ అయితే చేసుకుని అందరూ ఒక దగ్గర రెస్ట్ తీసుకుని, ఇక్కడైతే చూసారా నా కోడలు, తనైతే చాలా అల్లరి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అల్లరి చేయక సైలెంట్గా కూర్చుంటారా అని మాత్రం అడగండి. మా డాడీకి అయితే పిల్లలంటే చాలా ఫేవరెట్. నన్ను ఊరికి రమ్మనేది నా కోసం అయితే కాదు, మా పిల్లల కోసం. ఇక్కడైతే చూసారా మా డాడీ చాలా వరకు టైం స్పెండ్ చేసేది మాత్రం పిల్లలతోనే. మాకైతే మా ఊర్లో చాలామంది రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళందరి ఇళ్ళల్లోకి వెళ్ళి నేనైతే కంపల్సరీగా అందరి ఇళ్ళకి వెళ్ళాలి. ఎందుకంటే వచ్చేదే 1 ఇయర్ 6 మంత్స్కో ఒకసారి. ఇంతకీ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి విష్ మీ ఫర్ ఎ గుడ్ లక్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.